మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అతీష ప్రజ్ఞావేదం సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ 2 ఎపిసోడ్స్ నుంచి పరిహాసాలు చేయకండి అనే టాపిక్లో అతీష మనకు అందించిన మొదటి సూత్రమైన విషాహారాలను వదిలేయండి అనే సూత్రం గురించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. సో లాస్ట్ ఎపిసోడ్లో మనం విషాహారాలని స్వీకరిస్తున్న మన ఆహారపు అలవాట్లను మార్చుకుంటే మనకెంతో ఆశ్చర్యం కలిగించే విధంగా కొత్త తెలివితేటలు మనలో ఏర్పడతాయి. ఆ కొత్త తెలివితేటలు కనిపించిన చెత్తనంతా మన మనసులోకి కుక్కుకునే మన ప్రయత్నాలకు చక్కగా అడ్డం పడతాయి. ఆ కొత్త తెలివితేటలు మనల్ని గతం నుంచి విడుదల చేయించేస్తాయి. ఆ కొత్త తెలివితేటలు మనల్ని ఆ గత జ్ఞాపకాలను, ఆ గతపు కోరికలను, స్వప్నాలను, అసూయలను, కోపాలను, ఆవేదనలను, అన్ని రకాల మానసిక గాయాలను మన నుంచి బహిష్కరించేందుకు ఆ కొత్త తెలివితేటలు మనకి చాలా హెల్ప్ చేస్తాయి అని చెప్పుకున్నాం కదా. సో ఆ కొత్త తెలివితేటలు ఏర్పడాలంటే ఏం చేయాలి? మనం మార్పుకి రెడీగా ఉండాలి. ముందుగా మనలో మార్పు రావడానికి మనల్ని మనం తయారు చేసుకోవాలి. తరువాత కఠినమైన ఒక కార్యదీక్షతో మనం ఆ మార్పుని ఆహ్వానించి ఆ మార్పుని మనలో తీసుకురొచ్చే ప్రయత్నాన్ని మనం చేయాలి అని చెప్పుకున్నాం. సో ఈ మానసిక గాయాలను మనం వదిలించలేకపోతున్నప్పుడు, మానసిక గాయాలంటే ఇక్కడ ఏమిటి? గతం గురించిన జ్ఞాపకాలు, కోరికలు, స్వప్నాలు, అసూయలు, కోపాలు, ఆవేదనలు, ఇవన్నీ కూడా మానసిక గాయాలు. ఈ మానసిక గాయాలను మనం వదిలించుకోలేకపోతున్నప్పుడు మనం నిజంగా ఓ మానసిక మోసానికే లొంగిపోతూ ఉంటాం. ఈ ప్రపంచంలో ఎంతోమంది మానసిక విశ్లేషకులు రకరకాల వేషాలతో, రకరకాల హోదాలతో ఉంటున్నారు. ఈ ప్రపంచంలో మానసిక రోగ వైద్యులు కోకొల్లలుగా తయారవుతున్నారు కదా. కానీ అంతమంది మానసిక వైద్యుల అవసరం మనకెందుకు? మన వాళ్ళు మనకు ఆ మానసిక వైద్యులు ఎందుకు కావాలి అంటే, మన గాయాలకు మనమే స్వస్థత చేసుకోగల తెలివితేటలు మనలో ఉండటం లేదు కనుక, ఆ గాయాలను మనమే నయం చేసుకోకుండా, ఆ గాయాలను తెరిచిన వాటికి గాలి, వెలుతురు తగిలేలా చేసే బదులు, ఆ గాయాలను మనమే మరింతగా దాచేసుకుంటూ ఉంటున్నాం కాబట్టి. అంటే మన మానసిక గాయాలు నయమయ్యేందుకు తగినంత సూర్యరశ్మి తగలడం కోసం మన గాయాలను తెరిచేందుకు సహాయం చేయడానికి, ఆ గాయాలను నయమయ్యేందుకు వీలు కల్పించడాని కోసమే మనకు మనస్తత్వ వైద్యుల అవసరం ఏర్పడుతుంది కదా. మనకున్న వాటన్నిటినీ ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు, ఫీల్ అవ్వట్లేదు, అణిచివేసుకుంటున్నాం. అలా అణిచివేసుకోవడం వల్ల ఆ గాయాలు మరింతగా పెరిగిపోతున్నాయి. ఆ గాయాలను ఎలా నయం చేయాలి అన్నది, ఆ తెలివితేటలు అన్నవి మనకి ఉండటం లేదు. అందువల్లే వేరే వాళ్ళ మీద ఆధారపడవలసిన అవసరం ఏర్పడుతుంది. అయితే నిజమైన మానసిక వైద్యుణ్ణి గుర్తించడమే చాలా కష్టమైన పని. 100 మంది మానసిక వైద్యుల్లో 99 మంది దొంగ వైద్యులుగానే ఉంటున్నారు. వాళ్ళు నిజంగా మానసిక మోసగాళ్లే తప్ప మానసిక వైద్యులు ఎంత మాత్రం కాదు అని ఖచ్చితంగా చెప్పేస్తున్నారు ఓషో మనకిక్కడ. మానసిక వైద్యులెందరో, మానసిక విశ్లేషకులు ఎందరో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్తున్నారు ఓషో మనకి.
మరే ఇతర వృత్తులను అవలంబిస్తున్న వాళ్ళు ఇన్నేసి ఆత్మహత్యలు చేసుకోవడం లేదు. ఈ విషయాన్ని గ్రహిస్తే మీకెంతో ఆశ్చర్యం కలిగి తీరుతుంది. ఇతర వృత్తులతో పోల్చి చూస్తే దాదాపు రెట్టింపు శాతం ఆత్మహత్యలు మానసిక రుగ్మతలను నయం చేసే వృత్తిలో ఉంటున్న వారిలోనే జరుగుతున్నాయి. మరి మీరు ఎలాంటి వారో గమనించారా? ఇంకొకళ్ళకు సహాయం వీళ్ళెలా చేయగలరు? జీవితాంతం ప్రజలకు సహాయం చేస్తూ వాళ్ళు సాధిస్తున్నదేమిటి అని ప్రశ్నిస్తున్నారు ఓషో. ఏ ఇతర వృత్తుల్లో ఉంటున్న వారికన్నా మానసిక వైద్య రంగంలో ఉంటున్న వాళ్ళే ఎక్కువగా పిచ్చివాళ్ళైపోతున్నారు. వారి సంఖ్య దాదాపు రెట్టింపుగా ఉంటుంది. దీనికి కారణం ఏమిటో తెలుసా? వాళ్ళు స్వయంగా పిచ్చివాళ్ళుగానే ఉంటూనే ఇంకొకళ్ళ పిచ్చిని నయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇలా జరుగుతుంది. ఇక్కడ పిచ్చి అంటే గత జన్ గతపు గతం యొక్క జ్ఞాపకాలను, కోరికలు, స్వప్నాలను, అసూయలను, కోపాలను, ఆవేదనలను క్యారీ చేస్తున్న వాళ్ళే అన్నమాట. గతంలోనే ఉండిపోయేవాళ్ళు. ఆ గతంలో వాళ్ళకి తగిలిన గాయాలలోనే ఉండిపోయేవాళ్ళు. వర్తమానంలో జీవించలేని వాళ్ళని ఇక్కడ ఓషో మనకి పిచ్చివాళ్ళు అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. సో, ఏ ఇతర వృత్తుల్లో ఉంటున్న వారికన్నా మానసిక వైద్యం రంగంలో ఉంటున్న వాళ్ళే ఎక్కువగా పిచ్చివాళ్ళైపోతున్నారు. వారి సంఖ్య దాదాపు రెట్టింపుగా ఉంటుంది. దీనికి కారణం ఏమిటి అంటే వాళ్ళు స్వయంగా పిచ్చివాళ్ళుగానే ఉంటూనే ఇంకొకళ్ళ పిచ్చిని నయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇలా జరుగుతుంది. ఇంకొకళ్ళ పిచ్చిని నయం చేసే వృత్తి విద్యను నేర్చుకోవాలనే అభిలాష స్వయంగా తామే పిచ్చివాళ్ళు కావడం వల్లే వాళ్ళల్లో కలుగుతోంది అని చెప్పడానికి ఎన్నో అవకాశాలు కనిపిస్తున్నాయి. తమ జబ్బును నయం చేసుకోవడానికి ఆ వృత్తిని స్వీకరించడం కూడా ఓ ప్రయత్నమే అవుతుంది అంటున్నారు ఓషో. ఒక రకం మానసిక రుగ్మత ఉన్న మానసిక వైద్యులు మరో రకం మానసిక రుగ్మత ఉన్న మానసిక వైద్యుల వద్దకు తమకు రుగ్మతలను నయం చేసుకోవడాని కోసం వెళ్తూ ఉంటారన్న వాస్తవం మన అనుభవంలోకి వస్తే మనం ఆశ్చర్యపోతాం కదా! ఫ్రాయిడ్ అనుయాయులు యుంగ్ అనుయాయుల వద్దకు, యుంగ్ అనుయాయులు ఫ్రాయిడ్ వద్దకు వెళ్తూ ఉంటారని, పరస్పరం ప్రదక్షిణలు చేసుకుంటూ ఉంటారని మనం తెలుసుకోవాలి. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. తెలివితేటలు మనలో కలిగితే అదే మనకున్న గాయాలను నయం చేసుకోవడానికి, వర్తమానంలో జీవించడానికి, గతాన్ని ఒక క్యారీ బ్యాగ్ లాగా మూయకుండా పక్కన పడేసే ఆ తెలివితేటలు మనలో కలిగితే ఆవశ్యకమైన పనులన్నిటినీ మనమే చేసుకోగలుగుతాం కదా! మన గాయాలను మనమే నయం చేసుకోగలుగుతాం. మన వేదనలను మనమే గ్రహించగలుగుతాం. తెలివి తక్కువ వైద్యుల వద్దకు వెళ్ళాల్సిన అవసరం ఏముంటుందప్పుడు? ఓషో గారి ఆశ్రమంలో అన్ని రకాల రుగ్మతలకు వైద్యాన్ని ఆయన అనుమతిస్తూనే ఉన్నారు. వాస్తవంలో ప్రపంచంలో మరెక్కడా ఆ ఆశ్రమంలో ఉన్నంత ఎక్కువ మంది మానసిక వైద్యులు లేరట. 60 మంది దాకా ఉండేవారట. సో, ఈ వైద్యానికి ఓషో ఎందుకు అనుమతిస్తున్నారంటే, కేవలం మన కోసమే. తెలివితేటలు మనలో ప్రస్ఫుటం కావడానికి మనమింకా సిద్ధపడలేకపోతున్నాం కాబట్టి. అదే ఆ తెలివితేటలను మనలో కోడానికి మనం సిద్ధంగా ఉంటే, ఆ మార్పు మనలో తీసుకొచ్చుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నప్పుడు, ఈ మానసిక వైద్యుల అవసరం ఏముంటుంది చెప్పండి? సో, ఓషో గారి ఆశ్రమవాసం మనలో అంతర్జ్ఞానాన్ని గాఢంగా ప్రతిష్ఠించే సమయం ఆసన్నం కాగానే, ఈ వైద్య సలహాలన్నీ తొలగించబడిపోతాయి అంటారు ఓషో.
ఈ ఆశ్రమం నిజంగా నందనవనంగా శోభించినప్పుడు ఈ వైద్య సహాయాల అవసరమూ ఉండదు. అప్పుడు ప్రేమే వైద్యమవుతుంది. తెలివితేటలే వైద్యాలవుతాయి. ఏ రోజుకా రోజు, ఏ క్షణంలో ఆ క్షణం జీవించగలుగుతూ పూర్తి ఎరుకతో, పూర్తి చైతన్యంలో చురుగ్గా ఉండగలగడమే వైద్యమవుతుంది. అప్పుడు పగటిపూట మనం చేసే ప్రతి పని శుభ్రం చేయడం, వంటలు చేయడం, కడుగుతూ ఉండడం లాంటి అన్ని పనులు వైద్యాలే అవుతాయి. ఎందుకు అంటే అక్కడ ఆ క్షణంలో వర్తమానంలో జీవిస్తున్నాం కాబట్టి. పూర్తి ఎరుకతో, పూర్తి చైతన్యంతో ఉంటున్నాం కాబట్టి. సో, ప్రస్తుతం ఓషో అంటే ఈ పుస్తకం రాస్తున్న సమయానికి ఓషో గారి దగ్గర వారి ఆశ్రమంలో లభ్యమవుతున్న వైద్యాలన్నీ కేవలం తాత్కాలికాలే. మీలో అధిక శాతం మంది వైద్య సలహాల అవసరం వాళ్ళని తీరిపోయిన మరుక్షణం అంటే ఆ ఆశ్రమంలో ఉంటున్న వారి అధిక శాతం మంది వైద్య సలహాల అవసరం తీరిపోయిన వెంటనే ఇంక వారికి వైద్య సలహాలు అవసరం లేదు అని ఏ రోజు నాకు నమ్మకం కలుగుతుందో, ఆ రోజు నుంచే ఇక్కడి వైద్య సహాయాలన్నీ మాయమైపోతాయి. వివేకవంతుల బాహుళ్యం అల్పసంఖ్యాకులైన తక్కిన సాధకులను ప్రజ్ఞత్వంలోకి లాక్కొని రాగలుగుతుంది కాబట్టి, ఇంకా అప్పుడు వైద్య సలహాలు ఏమీ అవసరం లేదు కాబట్టి, నేను ఆ వైద్య సలహాలు ఇచ్చే ఆ మానసిక వైద్యులందరినీ ఇక్కడ నుంచి తీసేస్తాను అని అంటున్నారు ఓషో. ఓ వివేకవంతమైన జీవితాన్ని సృష్టించే ప్రయత్నాలను మనం చేస్తున్నాం. మనం చెప్పుకోదగినంత అంటే ఇక్కడ ఓషో గురించి చెప్పాలి అంటే ఓషో చెప్పుకోదగినంత మతవాది కారు. ఆయన పరమహంసను కాదు. ఆధ్యాత్మికత్వంతో ఆయనకసలు ప్రమేయమే లేదు. ఓషో విషయంలో అలాంటి వర్గీకరణలన్నీ కూడా అసంబద్ధాలే అవుతాయి. సో, ఓషో మనల్ని ఏ వర్గంలోకి చేర్చలేరు. ఏ పావురాల గూటికి నన్ను మీరు పరిమితం చెయ్యలేరు అంటారు ఓషో. కానీ ఒక్క విషయాన్ని మాత్రం చెప్పుకోవచ్చు. ఓషో గారి పరిశ్రమ అంతా మనలో ప్రేమ, వివేకం వికసింపచేయడానికి నిర్దేశింపబడి జరుగుతుంది. ఆ ప్రేమ, వివేకం మనలో విడుదలైనప్పుడు మనం అద్భుతంగా ఆరోగ్యవంతులమైపోతాం. ఇక ఇప్పుడు వరకు మనం మానసికంగా, శారీరకంగా మనం ఎలాంటి ఆహారాలను తీసుకోవాలి అన్నది అర్థమైంది కదా! శారీరకంగా అయితే శాకాహారం ఇలాంటివి తీసుకోవాలి అని అర్థమైంది. అదే మానసికంగా అయితే ప్రెజెంట్ మూమెంట్‌లో ఉంటూ ప్రేమ, వివేకం ఈ రెండిటితో చక్కగా మన తెలివితేటలను అభివృద్ధి చేసుకొని ప్ర ఈ క్షణంలో వర్తమానంలో జీవిస్తూ ఉన్నప్పుడు మన మనసుకు మంచి ఆహారాలే ఇవ్వబడతాయి. ఎదుట మనకి జరిగే సిట్యుయేషన్స్‌లో ఓన్లీ పాజిటివిటీని మాత్రమే మనం తీసుకునేలాగా మనం తయారవ్వాలి అని చెప్పుకున్నాం కదా! ఇక చివరి విషాహారం ఏమవుతుందంటే ఆధ్యాత్మికానికి సంబంధించినది. అదే ఆత్మ విషం. ఆ ఆత్మకు నిరంతరం ఏం కావాలి? ఒక్కసారి ఆలోచించండి. ఆత్మకు నిరంతరం ఏమి కావాలి? ఆత్మకు నిరంతరం కావలసింది గమనిక. దాన్ని గమనించుకుంటూ ఉంటేనే అది బలపడుతూ ఉంటుంది. నిరంతర ధ్యాసే ఆత్మకు ఆహారం. అందరూ తమను గమనించి గుర్తించాలనే తీవ్ర ఉబలాటం కేవలం రాజకీయ నాయకులకి మాత్రమే ఉంటుందని అనుకోకండి. ఎంతమంది తమను గుర్తిస్తే అంత మంచిదని రాజకీయ నాయకులు మాత్రమే అనుకుంటూ ఉంటారని అపోహపడకూడదు మనమిక్కడ. మనం గుర్తిస్తున్న పరమహంసలు కూడా
దీనికోసమే తహతహలాడుతున్నారు. సన్యాసులకు, రాజకీయ నాయకులకు ఏ భేదము లేదు. తేడా కొంచెం కూడా లేనే లేదు. అందరి మౌలిక ఆకాంక్ష ఒక్కటే. ఏమిటది? ప్రజల గుర్తింపు. అందరూ నన్నే గమనిస్తూ ఉండాలి. నా ప్రావునే ఆశ్రయించాలి అనే ఆలోచననే వాళ్ళందరూ నిరంతరం చేస్తూ ఉంటారు. అదే వారి అహంకారానికి ఆహారమైపోతుంది. అదే అత్యంత సూక్ష్మతరమైన ఓ విషాహారం. ఈ 3 రకాల ఆహ్, ఆహ్, విషాలు అంటే ఎన్ని 3 రకాల విషాలు అనుకున్నాం కదా! ఏంటవి? మానసిక ఆహా ఆహారాలు. అంటే మానసికంగా మనం ఆలోచించేవి ఇవన్నీ కూడా కొన్ని విషాలుంటాయని అనుకున్నాం కదా! అలాగే శారీరకంగా మనం తీసుకునే ఆహారంలో ఏంటి విషాలు అన్నది మీకిప్పుడు తెలుసు. మానసికంగా ఏంటి విషాలు అన్నది తెలుసు. ఇప్పుడు ఆత్మపరంగా ఏంటి విషం అన్నది కూడా తెలుసు. అహంకారం అన్నది ఆత్మపరంగా విషం. సో, ఈ 3 రకాల విషాల ప్రస్తావనే అతీష మనకందించిన మొదటి సూత్రంలో జరిగింది. అతీష ఏమంటున్నారు? విషాహారాన్ని వర్జించండి అంటున్నారు. భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం. మనం భౌతిక శరీరంలో ఏ విషాలు, విషాంశాలు ఉండకుండా శుభ్రం చేసుకుని నిర్మాలిన్యాన్ని పొందండి అని అంటున్నారు కదా! సో, అలాగే మనం మనస్సులో నుంచి వ్యర్థమైన ఆలోచనల చెత్తనంతా దులిపిపారేసి నిర్మాలిన్యాన్ని పొందాలి. అలాగే ఆత్మపరంగా ఆలోచిస్తే అహంభావం అనే విషయాన్ని తొలగించి ఆత్మను కూడా నిర్మలం చేసుకోవాలి. కదా! సో, భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా 3 రకాలుగా మనం విషాలను త్యజించాలి. భౌతిక శరీరంలో ఏ విషాలు, విషాంశాలు ఉండకుండా శుభ్రం చేసుకొని నిర్మాలిన్యాన్ని పొందాలి. మనస్సులో నుంచి వ్యర్థమైన ఆలోచనల చెత్తనంతా దులిపిపారేసి నిర్మాలిన్యాన్ని పొందాలి. అహంభావం అనే విషయాన్ని తొలగించి ఆత్మను నిర్మలం చేసుకోవాలి. నేను అనే భావన మన మనస్సు నుంచి తొలగిపోయిన తక్షణం మనం మహాశూన్యమైన అంతర్ప్రదేశానికి చేరుకుంటాం. ఆత్మ కూడా ఉండని అనత్త అది. అనత్త అంటే ఏంటి? ఏమీ లేనిది. అంటే శూన్యం అని అనుకున్నాం కదా! సో, మనం ఎప్పుడైతే నేను అనే భావన మన మనస్సు నుంచి తొలగించి వేస్తామో, ఆ తక్షణం ఏమవుతుంది? మహాశూన్యమైన అంతర్ప్రదేశానికి మనం చేరుకుంటాం. ఆత్మ కూడా ఉండని అనర్థ అది. ఆ స్థితిని పొందడమే మహావిడుదల అంటే. అదే విముక్తి అంటే. అదే మోక్షం అంటే. మన గృహానికి మనం చేరుకున్నామన్నమాట. ఆ స్థితి వచ్చింది అంటే. ఇక మరెక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఎంత మాత్రమూ ఉండదు. మనం అక్కడే స్థిరపడిపోవచ్చు. సర్వం నుంచి విముక్తులై స్వస్థులుగా పరమానందంలోనే ఉండిపోవచ్చు. సృష్టి మన మీద వర్షిస్తోన్న మహదానందాల సర్వస్వాన్ని ఆస్వాదిస్తూ పరమ సుఖంలో ఓలలాడవచ్చు. 3 విషాలు మన నుంచి తొలగిపోయిన తక్షణం మనం శూన్యులుగా తయారవుతాం. కానీ ఈ శూన్యత్వం నెగెటివ్ శూన్యత్వం ఎంత మాత్రమూ కాదు. విషయాలన్నీ మనలో నుంచి వెళ్ళిపోయాయని చెప్పడమే ఈ శూన్యత్వ అనే మాటకు అర్థం. మనం నిజంగా శూన్యులు కానే కాదు. ఏ పేరుతోనూ వర్ణించి గుర్తించలేని ఓ మహత్తుతోనే మనం సంపూర్ణంగా నిండి ఉంటాం. దైవత్వం అని భక్తులు కీర్తించే అలౌకిక మహత్తుతోనే మనం పరిపూర్ణులమై ఉంటాం. అతీష భక్తుడు కాడు కాబట్టి ఆ మాటను ఇక్కడ ఉపయోగించడం లేదు.
అతడు భక్తుడు కాడు. ఏ దేవుడిని ఆయన అర్చించడం లేదు. ఆ స్థితిని వర్ణించడానికి తగిన ఏ మాటను ఆయన వాడలేదు. అందువల్లే ఏ మాటలు వాడకుండా మహామౌనంతోనే అతీష ఉండిపోతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, దీన్ని వదిలించుకో, దీన్ని వదిలించుకో, దీన్ని కూడా వదిలించుకో. ఇంకా ఏం మిగిలిపోయి ఉంటుందో అది నీవే అంటున్నారు. ఎంత అద్భుతమో కదా! దీన్ని వదిలించుకో, దీన్ని వదిలించుకో, దీన్ని కూడా వదిలించుకో. ఇంక ఏం మిగిలిపోయి ఉంటుందో అదే నీవు. అంటే మనం దేనిని కూడా క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ప్రెజెంట్ మూమెంట్‌లో, వర్తమానంలో ప్రేమతో మనకున్న చక్కటి తెలివితేటలతో హాయిగా జీవించడమే. అదే మనం చేయాల్సింది. అదే మనం. ప్రేమే మనం. ఆ ఉనికే మనం. ఆ ఉనికిలో నుంచే సమస్తం ఉద్భవిస్తాయి. ఆ ఉనికే మనం. అద్భుతం కదా! సో, అతిష అందించిన ఈ మొదటి సూత్రం విషాహారాన్ని వర్జించండి. 3 రకాల విషాహారాలు. శారీరక, మానసిక, ఆహ్, ఆధ్యాత్మిక. సో, ఈ వేటిని వదిలేయాలి, ఎలా వదిలేయాలి అన్నది చక్కగా ఇప్పుడు అర్థమైంది కాబట్టి, దీన్ని చక్కగా ఫాలో అయిపోదాం. హాయిగా, ప్రేమతో ఈ క్షణంలో, వర్తమానంలో అద్భుతంగా మన జీవితాన్ని గడిపేద్దాం. హ్యావ్ ఎ వండర్‌ఫుల్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.